శ్రీ గురుభ్యో నమ. భక్తలహరి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు లలిత అమ్మవారి ప్రాశస్త్యము, లలితా సహస్రనామ విశిష్టత, అదేవిధంగా ఈ లలితా సహస్రనామాన్ని ఏ విధంగా చదవాలి అన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం సకుంకుమ విలేపనామలికజుంబి కస్తూరికాం సమందాసితేక్షణా సచరచాప పాశాంకుశాం అశేషజన మోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపా కుసుమ బాసురౌ జపవిదౌ స్మరేద్ధంబికాం. శ్రీమాత్రే నమః. మరి ఈ యొక్క లలితా సహస్రనామం అని మనందరము కూడా చెప్పుకుంటున్న లలితా సహస్రనామానికి అధిష్టాన దేవత మనందరికీ తెలుసు, లలితాదేవి. దేవతలందరి శక్తి అంటే దేవతలందరి యొక్క ఆశీస్సులన్నీ మనందరికీ కూడా అందించాలన్న సదుద్దేశం చేత బ్రహ్మాండ పురాణం లోపల అగస్త్యుడు అదేవిధంగా హయగ్రీవుడు ఇద్దరూ కూడా చర్చించి మనకి లలితా సహస్రనామాన్ని అందించినట్టుగా మనకు లలితా సహస్రనామ చివరి లోపల ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే యగ్రీవాగస్య సంవాదే లలితా రహస్య అని చెప్పేసి రహస్య కథనము అని చెప్పేసి మనకు ఇందులో కనిపిస్తూ ఉంది. ఇందులో రహస్య కథనము అని ఉన్నది, అంటే ఇది రహస్యము, అంటే దీన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా చదవడానికి వీల్లేదు. రహస్యం అంటే ఏ విధంగా అంటే దీన్ని ఉపదేశం తీసుకోవడం, దీన్ని ఏ విధంగా చదవాలి, మంత్రం చెప్పించుకోవడం, లేకుంటే శ్లోకాన్ని నేర్చుకోవడం, తద్వారా చదువుకొని అమ్మవారి అనుగ్రహం పొందడం అనేది పద్ధతి. మరి ఈ లలితా సహస్రనామాన్ని ఏ విధంగా చదవాలి అంటే ముందుగా దీన్ని ఎలా పడితే అలా అంటే మనకు ఏ విధంగా అంటే మనకు అక్షర జ్ఞానం ఉంది కదా అని దాన్ని ఏ ఛందస్సులో అనుష్టపు ఛందస్సులో అది ఉంది, దాన్ని అదే విధంగా చదువుతూ ఉంటాం. అయితే ఆ చదివే విధానం లోపల దాన్ని విడదీసే క్రమం లోపల మనం తెలియకుండా కొన్ని తప్పులను అనేవి చేస్తూ ఉంటాం. దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత అని చదువుతాం. అది ఎలా చదవాలి? దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత అని చదవాలి. అంటే అర్థం ఏమిటంటే అమ్మవారు దురాచారాలను అరికడుతుంది అని దురాచార శమని అంటే అర్థం. అంతేగాని దురాచారాలు చేస్తుంది అని అర్థం ఎప్పుడు వస్తుంది? దుష్ట దురాచార అని ఆపినట్లయితే అది దురాచారాలు అమ్మవారిని మనం నిందిస్తున్నట్టుగా అందులో భావన అనేది ఉంది. కాబట్టి అలా చాలా నామాలు ఉన్నాయి. గూఢగుల్ప కూర్మ పృష్టు జైష్ణు ప్రపదాన్విత. అది ఎలా చదువుతాం మనం? గూఢగుల్ప కూర్మ పృష్ట జైష్ఠు ప్రపదాన్విత. అలా చాలా వరకు కూడా నామాల్ని ఎలా విడదీయాలో అలా విడదీయకుంటే అది విపరీతార్థంగా మారుతుంది. తద్వారా రావలసిన ఫలితం రాకపోను విపరీత ఫలితం అనేది సంభవిస్తుంది. అంటే మన అమ్మవారిని కీర్తిస్తూ నామం చెప్పినట్లయితే అది ఒక రకమైన ఫలితాన్ని ఇస్తుంది, నిందిస్తూ నామం చెప్పినట్లయితే అది వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. మనకి ఇది చాలాసార్లు కూడా మనకు శాస్త్రం లోపల పురాణాల లోపల కనబడింది. ఒక్కోసారి ఇంద్రుడిని చంపే పుత్రుడు కావాలని చెప్పేసి తపస్సు చేసేసరికి అందులో అక్షర దోషం ఉండడం వల్ల, తప్పుగా చదవడం వల్ల ఇంద్రుడి చేతిలో చనిపోయే పుత్రుడు కలగడం, మనకు దేవత అసురుల సంహారం లోపల జరిగిన ఘట్టాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం ఏది ఏ విధంగా చదివితే సంపూర్ణమైన ఫలితం కలుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రారంభం లోపల నేర్చుకునే క్రమం లోపల ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా తప్పు చదివి అంటే నేర్చుకునే క్రమం లోపల తప్పు చదివితే అమ్మవారు ఎటువంటి కోపాన్ని ప్రదర్శించదు. ఎందుకంటే కుపుత్రో జాయత క్వచితవి కుమాత నభవతి అని శంకరాచార్యులు అన్నారు. ప్రపంచం లోపల కుపుత్రో జాయత చెడ్డ కొడుకు అనేవాడు ఉంటాడు, కానీ క్వచితవి ఎప్పుడు కూడా చెడ్డ తల్లి అనేది ఉండదు అని మనకు శంకరాచార్యులు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం లోపల చెప్పారు. కాబట్టి నేర్చుకునే క్రమం లోపల కొన్ని చిన్న చిన్న తప్పులు జరగడం సర్వసాధారణం. దానికి అమ్మవారు ఎటువంటి కోపాన్ని మాత్రం అటువంటి వేరే భావన అనేది అమ్మవారు తీసుకోదు. కానీ మనకు అదే క్రమంగా అలవాటైతే మాత్రం అది విపరీతార్థంగా ఖచ్చితంగా దారితీస్తుంది. కాబట్టి ఏది ఏ విధంగా చదవాలో ఆ విధంగా చదివి నేర్చుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీన్ని ఏ విధంగా నేర్చుకోవాలి మరి అన్నట్లయితే మనకు తెలిసిన గురువులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర కూర్చొని ఏ నామాన్ని ఏ విధంగా ఉచ్చరించాలి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయండి. లేదన్నట్లయితే మీకు తెలిసిన గురువుగారులు వీడియోలు ఉంటాయి యూట్యూబ్ లోపల, అందరూ చెప్పిన పెద్ద పెద్ద గురువుగారులు అందరూ కూడా
చాగంటి గారు చెప్పిన వీడియో ఉంది, లలితా సహస్రనామం ఏ విధంగా చెప్పాలి అని. గరికపాటి గారు చెప్పిన వీడియో ఉంది, అలాగే సామవేదం గారు చెప్పిన వీడియోలు ఉన్నాయి. అవన్నిటినీ కూడా సేకరించి వాటి ద్వారా ఏ విధంగా విడదీయాలి లలితా సహస్రనామాన్ని అన్నది ఆ విధంగా విడదీయాలండి. లేదండి మేము అలా చదువుకోలేము, మా అంతటా మేము నేర్చుకుందాము అనుకున్నట్లయితే మీరేం చేయాలన్నట్లయితే, అంటే అంత శ్రమ అనేది అన్ని వీడియోలు చూసే సమయం అనేది ఉండదు, మేము పూజ చేసే సమయం లోపల అనుకున్నట్లయితే మీరు ఏం చేయండి అంటే లలితా సహస్రనామ స్తోత్రంతో పాటు సహస్రనామావళి అనేది ఒకటి ఉంటుంది. సహస్రనామావళి అంటే 1000 నామాలు. ఆ నామాలను ఒక్కొక్కటిగా విడదీసి చదవండి. ముందట ఐం హ్రీం శ్రీం అని ఉంటుంది. అది ఎవరైతే శ్రీ విద్యా ఉపాసకులు ఉన్నారో, ఎవరైతే అమ్మవారి అనుగ్రహం అంటే అనుష్ఠానం చేస్తూ ఉన్నారో, ఉపాసన ఉన్న వాళ్లకు బీజాక్షరాలు జపించే అర్హత ఉంది కాబట్టి ఓం ఐం హ్రీం శ్రీం అందరూ జపించడానికి వీల్లేదు. మీరు ఏదైతే శ్రీమాత్రే నమః అని ఉందో అక్కడి నుండి ప్రారంభం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞై నమః, శ్రీమసింహాసనేశ్వర్యై నమః, చిదగ్నికుండ సంభూతాయై నమః, దేవకార్య సముద్యతాయై నమః, ఉద్యద్భాను సహస్రాభాయై నమః, చతుర్బాహు సమన్వితాయై నమః. ఇలా అన్ని నామాలు కూడా ఒక్కొక్క నామాన్ని విడదీస్తూ సహస్రనామావళి అనేది ఉంది. అక్కడ అది చదివినట్లయితే మీకేమవుతుంది అంటే ఆ నామం అనేది తెలుసుకున్న వాళ్ళం అవుతాము. అంటే శ్రీమాత్రే నమహానికి అర్థం అనేది మెల్లిమెల్లిగా చదవడం ద్వారా మీకు అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఆ 1000 నామాలకు 1000 నమస్కారాలు చేసిన ఫలితం కూడా కలుగుతుంది. మీరు పుష్పార్చన కానీ కుంకుమార్చన కానీ చేద్దామని సన్నద్ధం అయ్యారనుకోండి, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ అలా అమ్మవారి పాదాల దగ్గర కానీ కుంకుమార్చన కానీ చేస్తూ ఉన్నట్లయితే చక్కగా 1000 నమస్కారాలు చేసిన ఫలితము కలుగుతుంది. తద్వారా మీకు ఎటువంటి తప్పులు కూడా పోవు. అంటే మీరు విడదీస్తున్నారు, ఇక్కడ విడదీసి ప్రతి నామానికి చదవడం వల్ల ఆ స్తోత్రం అనేది ఇక్కడ నామంగా మారుతుంది, నామావళిగా మారుతుంది. తద్వారా మీకు ఎటువంటి వ్యతిరేకార్థము అనేది అక్కడ కలగదు. కాబట్టి ఆ విధంగా చదవండి. అంతేకాకుండా ఈ లలితా సహస్రనామం అనేది చాలా విశేషం. కాబట్టి ఈ లలితా సహస్రనామం ఫలశ్రుతి లోపల చెప్పబడి ఉంది. ఏం చెప్పబడి ఉందంటే ఈ లలితా సహస్రనామము 100 సార్లు విష్ణు సహస్రనామం చదివినట్లయితే అది ఒక శివ సహస్రనామానికి సమానమని, 100 శివ సహస్రనామాలు చదివినట్లయితే ఒకసారి చదివిన లలితా సహస్రనామానికి సమానమని ఫలశ్రుతి లోపల శ్లోకం ఉంటుంది. కాబట్టి ఈ లలితా సహస్రనామానికి ఉన్న విశిష్టత అనేది చాలా విశేషం. కాబట్టి చాలామంది అనుకుంటూ ఉంటారు లలితా సహస్రనామం అందరూ చదవకూడదు, మనకు చదివే అర్హత లేదు, మనం అలా చదవకూడదని. ఎన్ని రోజులు అలా చదవకుండా ఉంటాం? కలి అనేది ఏం చేస్తాడంటే ఇలా ఇటువంటి ఒకరితో ఒకరి పాటు మాట్లాడుకుంటూ ఏం చేస్తూ ఉంటా, అది చదవకూడదు, ఇది చదవకూడదు, ఇది నేర్చుకోకూడదు, అది నేర్చుకోకూడదు అని చెప్పేసి మన పట్ల అంటే కలి ఏం చేస్తాడు, ఇవన్నీ చదివితే లలితా సహస్రనామం అందరూ సువాసినులందరూ కానీ ప్రపంచమంతా కానీ స్త్రీలు పురుషులు అందరూ చదివితే ఏమవుతుందంటే దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కానీ కలి పురుషుడు ఏం చేస్తాడు, అలా సుభిక్షంగా ఉండనివ్వడు. కాబట్టి అలా మన మధ్యలో మనకు అలాంటి మాటలు అనేవి సృష్టించి ఈ పూజ, నవరాత్రి పూజ కూడా అంతే. నవరాత్రి పూజలు చేసుకోకూడదు. నవరాత్రి పూజ చాలా భయానకం, అందరూ చేసుకునేవద్దు. ఎవరికైతే ఇంట్లో ఆనవాయితీ ఉందో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అనేది. అలా కలిపురుషుడు మనలో మధ్య ఇటువంటి ఆటంకాలు కలిగిస్తూ స్తోత్రపారాయణాలే కానీ పూజాది క్రతువులే కానీ చేయనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాడు. కాబట్టి మనందరం కూడా ఏం చేద్దామంటే ఆ కలిపురుషుణ్ణి మన వద్దకు రానియకుండా ఉండాలంటే అందరం సమిష్టిగా ఉండి ఈ లలితా సహస్రనామాన్ని ముక్త కంఠంతో చెప్పినట్లయితే మన దేశానంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. మన ఇల్లంతా కూడా సర్వమంగళప్రదంగా మన ఇల్లు తయారవుతుంది. కాబట్టి మనందరము కూడా ఏం చేద్దామంటే కలిసి మేము అందరము కలిసి లలితా సహస్రనామాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా చదవాలి, దీని ద్వారా మనం ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చు అన్న విషయాలన్నింటినీ కూడా ఒక్కొక్క నామానికి పూర్తిగా వివరణ చెప్పుకుంటూ ఏ విధంగా ఆ స్తోత్రాన్ని జపించాలి అన్న విషయం నేర్చుకుంటూ మనం ఇంకాస్త ముందు వీడియోల లోపల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీ అందరికీ ఎవరికైతే లలితా సహస్రనామాలు నేర్చుకోవాలన్న ఆసక్తి
కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల మేమందరం కూడా ఈ లలితా సహస్రనామాన్ని తొందరగా నేర్చుకోవాలన్న సంకల్పం చేత కింద కామెంట్ బాక్స్ లోపల శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని మీరందరూ కూడా లిఖించి తద్వారా అమ్మవారికి అప్లికేషన్ లెటర్గా అంటే మేమందరం కూడా అమ్మ మీ లలితా సహస్రనామాల్ని నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి మాకు ఆ అనుజ్ఞను ఇవ్వండి అని చెప్పేసి అప్లికేషన్ లెటర్ లాగా కింద కామెంట్ బాక్స్ లోపల శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని టైప్ చేసి ఆ తర్వాత వచ్చే వీడియోలన్నింటినీ కూడా చక్కగా నేర్చుకొని వీడియో లోపల ఉన్న సమాచారాన్ని అంతా కూడా తెలుసుకొని లలితా సహస్రనామాన్ని అంతా కూడా నేర్చుకొని అమ్మవారి కృపకు పాత్రులు అవ్వండి. లోకా సమస్త సుఖినో భవంతు.